ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో మంత్రులు డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శాఖలో అధికారులు పని చేయకపోతే వారిని పిలిచి మందలించాల్సిన బాధ్యత మంత్రులదే అన్నారు సీఎం చంద్రబాబు. కల్తీ మద్యంపై లోకేష్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో చర్చ జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని మంత్రులు ప్రస్తావించారు. రైట్, ఈ సమావేశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి, ఈ రోజు కేబినెట్ సమావేశం రాష్ట్ర సచివాలయంలో ఫస్ట్ బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టూరిజం ప్రాజెక్టుల మీద చర్చకు వచ్చిన సమయంలో మంత్రి కందుల దుర్గేష్ జోక్యం చేసుకొని కొంతమంది ప్రాజెక్టులు తీసుకొని ఎవరు వచ్చి తమను కలవడం లేదు అని చెప్పి వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. మంత్రులే డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉండాలి, సెక్రటరీలు మంత్రులకు చెప్పినప్పటికీ శాఖను నడిపించాల్సింది మంత్రులేనని స్పష్టం చేశారు. శాఖలో పనిచేయకపోతే వారిని పిలిపించి మందలించాల్సింది కూడా మంత్రులేనని, ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే గానీ అధికారులు కాదన్న విషయం మంత్రులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సీఎం సూచించారు. టూరిజం ప్రాజెక్టులు తీసుకున్న వారు ఎవరు కూడా మమ్మల్ని ఎవరు కలవడం లేదని మినిస్టర్ కందుల దుర్గేష్ వ్యాఖ్యానించగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై విధంగా స్పందించారు. తాను 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఈ టైంలో వచ్చిన 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన టైంలో వచ్చిన పెట్టుబడులు ఎప్పుడూ రాలేదు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గూగుల్ డేటా సెంటర్ రావటం చాలా మంచిది అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనకింత పెద్ద ఎత్తున రావటంపై కూడా ఇదే మొదటిసారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ఇక దీంతో పాటు లోకేష్ వద్ద జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కల్తీ మద్యంపై చర్చ జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహంపై కూడా చిత్తూరులో అంబేద్కర్ విగ్రహాన్ని దగ్ధం చేసిన సంఘటనకు సంబంధించి కూడా చర్చ జరిగింది. ముందు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెట్టారని, ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేసి అందులో వైసీపీ సర్పంచే విగ్రహాన్ని దగ్ధం చేశారని కేసు పెడితే మా వాళ్ళ మీద కేసు పెడతారా అని చెప్పి మరోవైపు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధంగా కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని కూడా లోకేష్ వ్యాఖ్యానించారు. రేపు హోంమంత్రి అనితను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి సూచించారు. ఇక కల్తీ మద్యానికి సంబంధించి లోకేష్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో చర్చ జరిగింది. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం, ఎవరైతే జగన్ సోదరులు దక్షిణాఫ్రికాలోని క్యామరూన్ లో అక్కడ నకిలీ మద్యం తయారు చేయటం, అక్కడ అధికారులు ఆ డిస్టిలరీకి సీజ్ చేయటం అంశాన్ని కొంతమంది మంత్రులు ప్రస్తావించారు. ఈ ప్రస్తావించిన సమయంలో ఇవన్నీ చేస్తూ కూడా ఇక్కడ ఏదో నీతులు చెప్తున్నారు అని చెప్పి లోకేష్ వ్యాఖ్యానించడంతో పాటు దీనిపై సమగ్ర విచారణ కోరదాము, చేయిస్తున్నాము అని కూడా చెప్పారు. ఇటువంటి ప్రచారాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా లోకేష్ మంత్రులకు సూచించారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.